స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం స్తోత్రం 26వ వచనం. యేసు సరే స్తోత్రం. ఏమని రాయబడింది? మరలా చదువుదాం, అందరం చదువుదాం. Gospel according to John 4th chapter verse 26. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరో తెలియలేదు అప్పటి వరకు. ఆయన గురించి ఏదేదో అనుకుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏదేదో అనుకున్నటువంటి స్త్రీ ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంది. ఏదేదో అనుకుంటాం మనం, మనకి ఇమాజినేషన్స్ ఎక్కువ, ఊహలు ఎక్కువ. ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు అనుకోండి, ఏంటి ఆయన సన్నగా ఉన్నాడు అని ఒక ఆయన అడిగాను. చెవులో చెప్తున్నాడు, బహుశా ఎయిడ్స్ ఉందేమో, హెచ్ఐవి ఉందేమో అన్నాడు. నువ్వు డాక్టర్వా అని అడిగాను. స్తోత్రం. అంటే సన్నగా ఉంటే హెచ్ఐవి ఉందని, ఇలా రకరకాల ఊహలు ఉంటాయి. ఈ మనిషి రౌడీలా ఉన్నాడండి, లేదా ఈ మనిషి మంచోడు కాదండి అని మనం ఇలా అనుకుంటూ ఉంటాం. పై రూపాన్ని చూసి తీర్పు తీర్చడం మనకు ఒక అలవాటు కదా. కాబట్టి పై రూపాయలు చూసి మంచి సూట్ బూట్ వేసుకొని వచ్చాడు అనుకోండి, వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ సాగిలు కూడా నమస్కారం చేస్తాము. ఎంత పెద్ద భక్తుడైనా, ప్రార్థనా పరుడైనా, ఒక కోచుకుంటా అటపంచి కట్టుకొని వచ్చాడని మనం గౌరవించాం. అంతే కదా అర్థమన్నా? స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి నేను తెలియజేయబోతున్నాను. యేసు ఎవరో తెలుసుకోవాలి. మనం ఎలా తెలుసుకుంటాం? నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి. మా తాత వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మేము యేసు ప్రభువుని తెలుసుకున్నామండి. మా నాన్న ప్రతిరోజు స్నానం చేసి టవల్ అలా స్తోత్రం. మా నాన్నగారు ఆయన తడి టవల్తోనే మడి బట్టలు అనుకోండి. 4-5 ఫోటోలు మా ఇంట్లో ఉండేవి. ఇలా ప్రార్థన చేసుకునేవాడు. అక్కడ ఫోటోలు మరియమ్మ గారి ఫోటో, యేసు ప్రభువు గారి ఫోటో, సెయింట్ జార్జ్ అనేటువంటి ఆయన ఫోటో, ఇంకొక బిషప్ గారి ఫోటో. ఈ 4 ఫోటోల ముందు నిలబడి ఆయన ప్రార్థన చేసేవాడు. ఓహో, ఈ 4గురిలో ఎవరో ఒకరు ఉంటారు దేవుడు అని అనుకున్నాను చిన్నప్పుడు. తర్వాత ఈ 4 దేవుళ్ళు కాదు అని నాకు ఒక అవగాహన వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, చదవండి ఒక మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. చాలా మంది అంటున్నారు, మేము దేవుడు చూసేసాం, దేవుడి ముఖాముఖిగా చూసాం. ఇక్కడ రాబడింది, ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు. అంటే దేవుడు లేడు, అంతేగా? దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ రియల్, గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్. దేవుడు ఉన్నాడు కానీ కనపడడం లేదు. ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది. గాలిని చూసారా మీరు? ఉందా? గాలి ఉందా లేదా? ఒక తల్లి దగ్గరికి బాబు వచ్చాడు, మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ అన్నాడు. ఆకలి చూపించు, నీ ఆకలి అని అడిగింది తల్లి. చూపించగలరా? చూపించలేదు. ఆకలి వాస్తవం, చూపించలేరు. నొప్పి వాస్తవం, చూడలేము. గాలి వాస్తవం. దేవుడు కనబడడు కానీ దేవుడు వాస్తవం. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు అని ఎవరన్నారు? దేవుడు బయలుపరిస్తే తెలియజేస్తున్నాడు దేవుడి దాసుడు. బుద్ధి
భక్తిహీనుడు అన్నవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక వెంటనే మాట్లాడి ఎవరైనా ఎప్పుడైనా దేవుడిని చూడలేదు, కానీ చూసే అవకాశం ఉంది. దేవుడిని చూడొచ్చు. దేవుణ్ణి చూడలేము కానీ చూడొచ్చు. చూడలేము అనేది ఎంత వాస్తవమో చూడొచ్చు అనేది కూడా అంతే వాస్తవం. కానీ అక్కడ వెంటనే మాట్లాడండి, తండ్రి నమ్ముకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచను కాదు, బయలుపరచను. యేసు ప్రభు బయలుపరిస్తే మాకు యేసు ప్రభు దేవుడు ఎవరో తెలిసింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి చెప్తే అర్థమైంది. పరిశుద్ధాత్మ అంటే మనకు తెలియదు, కానీ యేసు వచ్చి చెప్పాడు. ఏమండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి నా సంగతులు మీకు తెలియజేస్తాడు. అనగా త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమారుని బయలుపరుస్తున్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ కుమారుని బయలుపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని బయలుపరుస్తున్నాడు. అర్థమైన సోదరులు చెప్పాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఒక చిన్న అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరికి వచ్చి వీటి గురించి మాట్లాడడానికి దేవుడు నాకు కలిగించిన అవగాహన వచ్చి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సరే, దేవుడి స్తోత్రం. దేవుడి గురించి నాకు ఎలా తెలిసింది? చాలా పుస్తకాలు చదివానండి నేను, అందుకని దేవుడి గురించి తెలిసిందండి. నేను పిహెచ్డి చేశాను, అందుకని దేవుడు నాకు తెలిసింది. నో, ఇది అబద్ధం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసుని మనం ఎలా కనుగొంటాం? మీ తండ్రి ఎవరు అనేది మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? నేనే మీ తల్లి నేను చెప్పరా, కానీ ఏదో ఆయన మీ డాడీ అని తల్లి చెప్తాను. ఎవడు? అమ్మ దగ్గర తీసుకోవడం, పాలు తాపించడం, ఇవన్నీ చేసరికి వాడికి ఆటోమేటిక్గా ఏమో మా అమ్మ ఆ క్రియలను బట్టి అర్థమైంది. కానీ నాన్న గురించి చెప్పాలి, నాన్న ఎలా ఎవరు చెప్పాలి? మమ్మీ ఎవరైనా ఆ మీసాలు తీసేసి ఉన్నాడు. బాబు నాన్న ఆయన నమ్మా అంటే డాడీ కాదా? డాడీ స్తోత్రం. హల్లెలూయా. అమ్మ అనేది వాస్తవం, నాన్న అనేది ఒక నమ్మకం. అవునంతే స్తోత్రం. సరే, మనం ఏదేమన్నప్పటికీ మనం విషయాల్లోకి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడ యేసు ఎవరు అనేది యేసే తెలియజేశాడు. నేను ఎవరినో తెలుసా? మీరందరూ ఎదురు చూస్తున్న మెస్సియా నేను. మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి 700 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వ్యక్తిని, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, 7 centuries, 7 శతాబ్దాలుగా మీరు నా కోసం ఎదురు చూస్తున్నారు. మలకీ గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది, ఆయన హఠాత్తుగా తన ఆలయములో ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ అద్భుతమైన విషయాలు, వీటి గురించి మనం వివరించడం లేదు, కానీ యేసుని మనం తెలుసుకుందాం. ఒక గురువు గారు కొంతమందికి బాప్తిసాలు ఇస్తున్నాడు. అడిగారు, గురుగారు ఎవరైనా? అప్పుడు యోహాను అనే గురువు చెప్పాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సోదరం, ఏం జరిగినప్పుడు? థ్యాంక్ యూ గురుగారు, నేను వెళ్ళిపోతాను, ఈ దగ్గరికి వెళ్ళిపోయాను. అనవసరంగా చెప్పాను, లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రె అని చెప్పను అంటే బాగుండే, నాతో ఉండేవాళ్ళు. నా శిష్యులు ఇద్దరు నా చర్చ వదిలిపెట్టి ఆయన చర్చికి వెళ్ళిపోయారు. సాయంత్రం వచ్చేటి గారు, గురువు గారు నీకు ఫీలింగ్ లేదా? ఎందుకంటే ఫీలింగ్ నాకు సంతోషంగా ఉంది. అదేంటిది? నీ చర్చిలో నుంచి, నీ స్కూల్లో నుంచి ఇద్దరు వెళ్ళిపోతే నీకు సంతోషం. అసలు ఆయన పరిచయం పెద్దది కావాలండి. నేను ఆయనకి బాప్తీసం ఇచ్చి ఉండొచ్చు, ఆయన నాకన్నా ఎక్కువ మందికి బాప్తీసం ఇచ్చి అనేక మంది శిష్యులు చేస్తున్నారంటే నా సంతోషము పరిపూర్ణమవుతుంది. ఈ రోజుల్లో ఏ పాస్టర్ అయినా స్తోత్రం హల్లెలూయా, వేరే పాస్టర్ డెవలప్ అయిన సంఘాలు కట్టాడంటే పత్తిపాటి యోసేపు గారికి పిలుపు లేదండి. స్తోత్రం అని అందా? స్తోత్రం హల్లెలూయా. ఏమంటే అంటారా లేదా? స్తోత్రం. మీరు స్తోత్రం చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. స్తోత్రం. మీకు ఇష్టమైతే చెప్పండి, దానికి లేదు. స్తోత్రం. స్తోత్రం చెప్పినప్పుడల్లా మీ దగ్గర నుంచి 10 పైసలు వసూలు చేయడం లేదుగా. అంటే సంతోషంగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం.
మేము ఇతరుల గురించి గొప్పగా చెప్పం. వీళ్ళందరూ ఎవరు గొప్ప అంటే నేనేట లేదు. సంక్రాంతి విజయ్ కుమార్ గారి నుంచి వీళ్ళందరూ ఎవరు గొప్ప, ఎవరు సార్ నేనే అనిపిస్తుంది నాకు అంటున్నాడు. రప్పదయ్య గారు వీళ్ళందరూ నేనే సార్ టాప్ అని అంటున్నాడు కాదా? ఎందుకు చెప్తున్నానంటే మేము ఎవరిని అభినందించం, మమ్మల్ని పొగిడించుకోవాలని మేము మమ్మల్ని పూర్వత పొగడాలని మేము కోరుకుంటాం. పాస్టర్లమైన మాకున్న దుర్బుద్ధి అది. ఎవరి స్తోత్రం. ఎవరు పొగుడుతున్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. He must increase. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో, నీ పరిచయలో నా పరిచయలో యేసు హెచ్చవలసిన అవసరం ఉంది. నన్ను నేను హెచ్చించుకునేది పరిచర్య కాదు, ఆయనను హెచ్చిస్తే అది పరిచర్య. నేను చాలా మంచి వాడాలి, నేను ప్రార్థన పోతుందని నేను 4 గంటలు వేసి నువ్వు మోకాళ్ళ మీద ఉంటాను 2-3 గంటలు అని చెప్పే డబ్బా కాదు పరిచర్య. అయ్యా పదిపాటి యోసేపు గారు అంతే కదా సార్, ఈరోజు డబ్బాలు కొట్టుకుంటున్నారు. 4 గంటలు వేసి 6 దాకా ప్రార్థన చేశాను గొప్పగా చెప్పుకుంటున్నాను. నువ్వు యేసు శిష్యులారా, నిద్రపోతున్నారా? నిన్న రాత్రంతా నిద్ర లేదు నాకు, రాత్రంతా ఒకటే ప్రార్థన. అసలు మిమ్మల్ని రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను, ప్రార్థన నిద్రపోతున్న మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అని ఆయన ఎప్పుడు వాళ్ళతో అనలేదు. నువ్వు చేసే ఒక 10 నిమిషాల ప్రార్థనకే పొంగిపోతావే, యేసు ఎంత పొంగిపోయి చెప్పాలి? లేస్తే ఆయన ప్రార్థన గురించి ఎక్కడని చెప్పాడు? ప్రార్థన చేయండి అని చెప్పాడు, కానీ నా ప్రార్థన జీవితం ఇది, నన్ను చూసి నేర్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అనలేదు. అది రియల్ జీసస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి అర్థం చేసుకోవాల్సిన విషయంలోకి వచ్చేద్దాం. యేసు ఏమంటున్నాడు? ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీతో మాట్లాడుతున్నా నేనెవరో నాకే తెలియదు అనగా నేనే ఆయన. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. 9వ అధ్యాయం 37వ వచనం. యేసు, అరే బాబు నువ్వు ఆయన్ని చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే. స్తోత్రం. వెలివేసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి మా చర్చికి రావడానికి నేను డిస్ప్లేస్ అన్నవాడి దగ్గరికి వెళ్ళి గడ్డం కింద చేపెట్టుకొని దిగులుగా ఉంది. ఏం బాబు, దేవుని కుమారుని యొక్క విశ్వాసం చూస్తున్నారా? ఆయన ఎవరంటే నేనే అనేసరికి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? నేను విశ్వసించుతున్నాను అని ఆయనకు సాగిలపడ్డాడు. He worshipped Jesus. The power of the revelation of Jesus. యేసు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు అంటే తెలియదు. ఒకరోజు ఆయన గదిలోకి యేసు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. లేకపోతే నమ్ముతారేంటి? క్రైస్తవ కుటుంబంలో పుట్టినోడు కాదు, మనకే నమ్మకం లేదు యేసు ప్రభు మీద. యేసు ప్రభు యొక్క చారిత్రాత్మకత మీద, హిస్టారిసిటీ ఆఫ్ యేసు ప్రభు ఉన్నాడా ఏమో అని అనుకుంటున్నాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నమాట. వాడు ఏం చేశాడు? విశ్వసించుతున్నాను అని చెప్పి ఏం చేశాడు? మొక్కాడు. గుర్తుపెట్టుకోండి. మనకు మాట చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి హలో సార్, మీరెవరు? మాకదే అర్థం కాని విషయం. నువ్వు ఎవరివో మాకు అర్థం కావడం. మా మధ్యలో తిరుగుతున్నావు, మాకు బోధిస్తున్నావు, కానీ we want to know who you are. నువ్వెవరివి? Who are you? కింద పడినోడు దమస్కు ఎంట్రన్స్ దగ్గర, సిరియా దేశము రాజధాని అయిన డమస్కస్ అనేటువంటి సిటీ ఎంట్రన్స్ లో పడిపోయి ఉంటాడు. నువ్వెవడవి? హూ ఆర్ యు లార్డ్? ఎవరన్నాడు?
ఏమండి, యేసు ప్రభు అబద్ధం, యేసు ప్రభు చచ్చిపోలేదు, యేసు ప్రభు తిరిగి లేవలేదు అన్నారే. 9వ అధ్యాయంలో దమస్కు మార్గంలో ఏమన్నాడు? నీవు హింసిస్తున్న యేసును నేనే, మీ అందరి చేత హింసించబడి చంపబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసును నేనే. యేసు ఉన్నాడు ఇప్పటికీ. స్తోత్రం. నా మరణం తర్వాత నేను లేను. ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉద్యమ కూడిక జరిగితే ఇక్కడ నుంచి ఎవరో ఒకరు పాస్టర్ విజయరత్నం గారు ఉన్నారనుకోండి, ఆయన అప్పుడు ఇప్పట్లా కాదు, మారిపోతాడు, వచ్చేస్తాడు ఆయనకి. అప్పుడు ఆయన ఉద్యమ ప్రసంగికుడు అవుతాడు. 50 సంవత్సరాల క్రితం సంతోష్ అనేవాడు ఉన్నాడు, ఇప్పుడు లేదు. యేసు ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. 1974వ సంవత్సరం ఫిబ్రవరి 9కి ముందు నేను లేను. నా జననానికి ముందు నేను లేను. నా మరణం తర్వాత నేను ఉండను. కానీ యేసు జననానికి ముందే ఉన్నవాడు, మరణం తర్వాత కూడా ఉన్నవాడు. అందుకని యేసును మనం ఆరాధిస్తున్నాం. జననానికి ముందు మీరు ఎవరైనా ఉన్నారండి? మీరు పుట్టడానికి ముందు మీరు ఎవరైనా ఉన్నారా? అయ్యా ప్రతిపాటి యోసేపు గారు పూర్వజన్మలో కోతిలాగో కుక్కలాగో పందిలాగో ఉన్నారా? లేదు. సరే, ప్రతిపాటి యోసేపు గారు ప్రభువునందు నిద్రించారు, ఆయన తర్వాత ఉన్నారా? చాలా మంచోడండి, కానీ ప్రభు నిలుచుకున్నాడండి, ప్రభు దగ్గర ఉన్నాడండి అంటారు. ఈ లోకంలో లేడు. కానీ యేసు నేను చనిపోయితిని, నేను మృతుడనైతిని, మరలా సజీవుడనైతిని. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి రొమ్ము మీద అయితే అనుకుని కూర్చున్నాడో యోహాను పద్మాసు దీపులో ఉన్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఏంటి సౌండ్? అని వెనక్కి తిరిగి చూసేసరికి విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి ఒక ధ్వని నాకు వినబడినప్పుడు 7 దీపస్తంభముల మధ్యలో సంచరించుతున్న యేసు ఉన్నాడా? యేసు ఉన్నాడా? 34వ సంవత్సరంలో పరలోకానికి వెళ్ళిపోయిన యేసు 94వ సంవత్సరంలో యోహాను చెప్తున్నాడు, 60 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు, 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పాస్టర్ సివి రవికుమార్ గారు, ఆయన చింతించదు, ఆయన గురించి కొద్దిగా మిగిలిన సమస్యలు లేదు. స్తోత్రం. ఆయన చనిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఆయన సంచరిస్తున్నాడు అనుకుందాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి సలోమి సిస్టర్ దగ్గర సంచరిస్తున్నాడు. ఇక ఆమె నిద్ర పట్టదు, జ్వరం వచ్చేస్తుంది. ఈ యేసు ఎక్కడ సంచరిస్తున్నాడంట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు. స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనులు భూలోకమంతా సంచారము చేయుచుండె. స్తోత్రం. యేసు ఉన్నాడా లేదా? ఇంతకుముందు ఉన్నాడు. ఇంకో విచిత్రమైన చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. మనతో అన్నాడు, హలో మాట, అసలు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూపునని మీకు సంతోషించు. ఏం మాట్లాడుతున్నావు? ఈ 50 సంవత్సరాలు ఉండే అబ్రహాము చూసావా అనేసరికి యేసు విచిత్రమైన ఒక మాట వేసాడు. అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. ఉన్నాడా? యేసు ఎప్పుడు రాడంట? కానీ క్రిస్మస్ చేసే వాళ్ళందరూ అలా అర్థం లేదు, అనుకోవడం లేదే. క్రిస్మస్ మేము ఎందుకు చేయడం లేదంటే తెలుసా? ఆయన డిసెంబర్ 25కు పూర్వమే ఉన్నవాడు, డిసెంబర్ 25 పుట్టినవాడు కాదు. ఎప్పుడు నడుతా ఆయన ఏం చెప్పాడు స్వయంగా? అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడు. అబ్రహాము ఎప్పుడు పుట్టాడు? స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయంలో సుమారు 4000 సంవత్సరాల క్రితం అబ్రహాము పుట్టాడు. అబ్రహాము పుట్టడానికి ముందే ఉన్నాడు యేసు. ఇప్పుడు డిసెంబర్ 25 క్రిస్మస్ అంటున్నాడు. డిసెంబర్ 25 పుట్టాడు కదా అర్థం. నా బైబిల్ అలా చెప్పడం లేదు. అబ్రహాము పుట్టక ముందే, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు. ఆయన సదాకాలం జీవించాడు. నువ్వు నేను పుట్టినరోజు చేసుకున్నాడు, దానికి ఒక అర్థం ఉంది. నువ్వు నేను చచ్చిపోయిన రోజు చేసుకున్నాడు, దానికి ఒక అర్థం ఉంది. పుట్టినరోజు పలానా రోజు, చచ్చిపోయిన రోజు పలానా రోజు. డిఓబి పలానా రోజు అంటే డేట్ ఆఫ్ బర్త్. డిఓడి డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు?
ఏదో అయిపోయింది. కానీ యేసు ప్రభువుకి డిఓడి దగ్గర మొత్తం డాష్ డాష్ పెట్టారు, డిఓబి దగ్గర డాష్ డాష్ పెట్టారు. ఎందుకు లేదు, ఎందుకు రాయలేదు? మనందరి సమాజం మూయబడింది, ఆయన సమాజం తెరవబడింది. రాయడానికి ఎందుకు పడితే ఒకవేళ మీరు అక్కడికి వెళితే దేవదూత చెప్పే మాట ఆయన ఇక్కడ లేడు. బుద్ధి లేని వాళ్ళరా సమాజం దగ్గరికి ఎందుకు వచ్చాను నేను? అవసరమా ఇక్కడ రావడానికి? ఏమా నీకేం పనిలేదా? మరేమ్మా నీకేం పనిలేదా? ఏదో కొత్తది ఏం పట్టినట్టుంది, ఆ సమాజంలో వెతుకుతున్నావేంటి? ఆయన తాను మీకు ముందుగా చెప్పినట్లుగా గమనికి వెళ్ళాడు. గమనిలో ఉంటాడు ఆయన, సమాజంలో లేదు దేవుడు. ఎవరి స్తోత్రం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసు చెప్పాడు నీతో మాట్లాడుచున్నది ఎవరు? నేనే. స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు చిన్న మాట చెప్తాను. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. యోసేపు చెప్పినట్టు ఒక మాట ఆలోచించాలి. చదవండి ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనం. జెనిసిస్ ఉత్పత్తి కా కితాబ్, ఉత్పత్తి పుస్తకం. స్తోత్రం. హల్లెలూయా. 45:4 చదవాలి త్వరగా. నా దగ్గరికి రండని తన 11 మంది 10 మంది సహోదరులతో చెప్పినప్పుడు, వారి దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన స్తోత్రం. చప్పట్లు దేవుని నామాన్ని పట్టాలి. ఆ రోజు మీ నాన్నకు అబద్ధం చెప్పి రక్తములో మునగనిన వస్త్రాన్ని చూపించి, డాడీ చచ్చిపోయాడు, కలలుగనేవాడు చచ్చిపోయాడు. స్తోత్రం. కలలుగనేవాడు చచ్చిపోయి వచ్చేమో కానీ కళ చావదు. స్వాప్నికుడు సస్తాడేమో కానీ స్వప్నం మాత్రం చావదు. స్వప్నం దేవుడు అనుగ్రహించిన దర్శనం నెరవేరుతుంది. యాకోబు చాలాసార్లు ఆలోచించాడు, వాడు కలలుగన్నా అన్నాడు, అయ్యో వాడు చచ్చిపోయాడే అంటే ఈ కళలు దేవుడు ఇచ్చినవి కాదు, వాడు దెయ్యపు కళలు కన్నాడు, చచ్చిపోయాడు, ఏం చేద్దాం లేదు అని అనుకున్నాడు. కానీ ఒకరోజు తాను ఇంటి బయటికి వచ్చినప్పుడు రథాలు నిలబడ్డాయి. ఆ రథాలు ఐగుప్తు రథాలు. వచ్చి యోసేపు ఇక్కడ యాకోబు అయ్యా ఏంటి? స్తోత్రం. నీ కుమారుడైనటువంటి యోసేపు బతికి ఉన్నాడు. స్తోత్రం. 14 సంవత్సరాలు ఒక అబద్ధాన్ని నమ్మి బతికాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు అబద్ధాన్ని నమ్మి బతుకుతున్నారు. 14 సంవత్సరాలు తన కుమారుడు లేడు, చచ్చిపోయాడు. వాడు ఉంటే ఎంత బాగుండేది. అందగాడండి, వాళ్ళ అమ్మలాగా అందగత్త. వాళ్ళ అమ్మ అందగత్తే, వాడు అందగాడు. ఈ వికారమైన 11 మంది ఉన్నారు. ఆ అందగాన్ని we miss that handsome guy, we miss that man. కానీ ఎందుకో మరి వాడి కళలు ఏవో నెరవేరుతాయి అనిపిస్తుంది నాకు. స్తోత్రం. హలో, ఐగుప్తులకు వెళ్ళినట్లు పంపునట్లు మీరు అమ్మి వేసిన యోసేపు నేను జోసెఫ్. ఇప్పుడు ఏం జరిగింది? తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఏం జరిగింది? ఏం జరిగిందండి? 5వ వచనంలో రాయబడింది. చదవండి. అంటే తనను తాను బయలుపరుచుకున్నప్పుడు దుఃఖం కలిగింది. గుర్తుపెట్టుకోండి, యేసు తనను తాను మనకు బయలుపరుచుకున్నప్పుడు మనకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఏడుస్తాం, గుండెలు బాదుకుంటాం. స్తోత్రం కాదండి? స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం దేవుని ఆత్మచేత నింపబడ్డా నేను. ఇంచుమించు 2-3 గంటలు ఏడుస్తూనే ఉన్నాను నేను. ఎందుకు ఏడుపు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తూనే ఉన్నాను, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాను నేను. నేను నా ఏడుపు విని నాకేమైంది? నాకు పిచ్చి పట్టిందా, నెయ్యి పట్టిందా? దేవుని ఆత్మచేత నింపబడ్డాను, నాకు ఏడుపు వస్తుంది. ఏడుస్తూనే ఉన్నాను నేను. యోసేపు చెప్పాడు, హలో అన్న, రూబేన్ అన్న, షిమియోన్ అన్న, లేవి అన్న, నన్ను అమ్మి వేసినందుకు, మీరు నా విషయంలో పాపం చేసినందుకు, నాకు విరోధముగా పాపం చేసినందుకు మీరు ఏడవలసిన అవసరం లేదు. అసలు మీరు కొట్లో పడేసారు నేను అనుకోవడం లేదు, దేవుడు అనుమతించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా దేనికి
కూర్చున్నాడు. స్తోత్రం. నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, గుంట్లో ఉండాల్సినవి కాదు, వారంగా స్తోత్రం. అయ్యా సాంబలయ్య గారు, గుంటలో ఉండాల్సినవి కాదు, నువ్వు గుంటకి వెళ్ళేవాడివే కానీ గుంటలో ఉండాల్సినవి కాదు. స్తోత్రం. గుంటలో పడ్డా కానీ ఎవడో అదృష్టవంతుడి అంటే వాడు గాడిలో గుంటలో పడ్డాడు. వాడు బయలుచి కదా పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? బాగా గారెలు వడలు వండి పెట్టిన చోట పడ్డాడు. ఏ ప్రశాంతంగా లేచి తింటూ కూర్చోవచ్చు. కానీ దరిద్రుడు దంతే వాడు మురి గుంటలో పడతాడు. స్తోత్రం. లేవియా. యోసేపును గుంటలో వేశారు, గుంటలో వేయడమే చూశారు, మళ్ళీ చూశారు. ఇంకేం చెప్పాలి డాడీకి సమాధానం? ఒక కొత్త కథ అల్లుదాం. అబద్ధికులకి ఎప్పుడు అల్లడానికి కొత్త కథలు ఉంటాయి. మనం చెప్తామండి, వీ విల్ మేనేజ్, డోంట్ వర్రీ. ముసలాన్ని మోసం చేయడం శోభం. ముసలాడికి వస్త్రం చూపించామంటే చాలు, చూడు. ఆ రోజు పెద్ద కుమారుడు వాసన చూసి యెహోవా దీవించిన పొలము యొక్క చేను యొక్క వాసన. ఏమన్నాడా? ఏమన్నాడు? మన వస్త్రాల వాసన ఏ కంపులు ఉన్నాయని అంటాం. కానీ నా దగ్గరికి రా అని పిలిచి వాడిని వాసన చూసి అంటున్న మాట నాకు బాగా నచ్చింది. యాకోబు అంటాడు, యెహోవా దీవించిన పొలం యొక్క వాసన. స్నానం చేసి రాకూడదా? స్ప్రే ముట్టుకోకూడదా? చి అని స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు పొందుల మధ్యలో గడిపి వచ్చినప్పుడు వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. చెమట పట్టిన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మెడ మీద దుర్వాసన ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాడు? అందరూ పొందుల వాసన అంటున్నారు. దట్ ఈస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపపు పరిమళం అది. సోదరు చెప్పండి. మనమందరం పొందుల దగ్గర వాసన అండి, బ్యాడ్ స్మెల్ అండి అంటామేమో. కానీ తండ్రి చెప్పిన మాట, ఇది పొందుల దగ్గర వాసన కాదు, ఇది పశ్చాత్తాపపు పరిమళం. నలపబడ్డాడు, వాసన వచ్చింది. పువ్వును నలిపితే వాసన వచ్చింది. పశ్చాత్తాపము ఆ పిత యొక్క తండ్రి యొక్క ఇంట్లో పరిమళించింది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి ఏం చదువుకున్నావు, ఏం చెప్తున్నా నేను? యేసు నేనే బయలుపరిచాడు, తెలియజేసుకున్నాడు. యోసేపు కూడా నేనే చెప్పాడు. స్తోత్రం. యేసు యొక్క సాన్నిధ్యంలో మనకు అర్థమయ్యే 4 విషయాలు మీకు చెప్తాను. చీకట్లో ఏమున్నాయో మనకు కనిపించదు. వెలుతురు లైట్ వేసినప్పుడు ఎక్కడ ఏమున్నాయో అర్థమవుతుంది. ఒక సూఫీ కథ ఒకటి చెప్తాను. సూఫీ కథ అంటే ఏంటో అడగద్దు మీరు. ఒక ఆమె బయట వెతుక్కుంటుందంట పడిపోయినటువంటి నీడిల కోసం. ఆమె ఎవరు ఏంటని అడుగుతుంది, ఎత్తుక్కుంటుంది. అరే ఏం చేస్తున్నారు మీరు? పడిపోయిన నా నీడలు ఎత్తుకుంటుంది. ఎక్కడ పడిపోయింది? లోపల పడిపోయింది, కానీ నేను బయట ఎత్తుక్కుంటున్నాను అని అట. ఏంటమ్మా ఏంటిది? అక్కడ ఎదగొచ్చు కదా, అక్కడ చీకటిగా ఉంది, అక్కడ ఎదగలేదు, వెలుగులో చోట ఎత్తుకుంటున్నాను చెప్పింది. దేవుని స్తోత్రం. నీకు అర్థం కావు కొన్ని విషయాలు డీప్గా ఉంటాయి. సరే, నా పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వెలుగులో ఏం కనిపిస్తాయి? స్తోత్రం. పాత రోజుల్లో ఇటువంటి మీటింగ్లకి వెళ్ళేటప్పుడు సడన్గా కరెంట్ పోయింది అనుకోండి, మా పాస్టర్లు వెంటనే హల్లెలూయా స్తుతి మహిమ ఎలా కరెంట్ వచ్చేదాకా అంతే పడతారు. మేము చిన్నప్పుడు కాసి తీరా వాళ్ళని ఎక్కిరిచి పాస్టర్ని ఇది ఎక్కిరిచ్చేది మా సంతృప్తి పడేవాళ్ళు. స్తోత్రం. కరెంటు పోగానే వెంటనే మాట, ఈ కరెంటు వాడికి జీతాలు దండగా. స్తోత్రం. అంతే. స్తోత్రం. ఇంకా మరి విచిత్రం, ఇండియాలో పరిస్థితి అంటే కరెంటు పోయిందంటే ముందు ఎదుర్కోవాలంటే మీట్లో కరెంట్ ఉందా? ఆ పోలీసు అక్కడ వాళ్ళ ఇంట్లో లేదు, మన ఇంట్లో లేదు, అది సంతోషం. మన ఇంట్లో పోకపోయినా పర్లేదు, అవతల ఇంట్లో పోతే మనకి ఎక్కడ లేదు ఆనందం. అంతేనా? స్తోత్రం. అన్ని చోట్ల కరెంట్ పోయిందంటే నాకు అర్థం త్వరగా వచ్చేస్తుందని కామెంటరీ. అంతేనా? స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు యొక్క ప్రత్యక్షత వెలుగులో కనిపించే 4 విషయాలు. నంబర్ 1, 1 చదవండి. ఏం కనిపించింది? యోసేపు నేనే అని చెప్పినప్పుడు ఏం జరిగింది?
దూరంగా కూర్చొని యూదా వైపు చూశాడు. ఆ చూపులో ఏదో ఏంటనయా, ఆ రోజు మీకు చెప్పాను వేయొద్దు అని చెప్పాను, మీరేమో బొట్లో వేసి కొత్త కథలు అన్నారు కదా. అదే చూపులతో మాట్లాడుకున్నారు అన్నదమ్ములు. యోసేపు మసీదు చెప్తున్నాడు, హలో మీరు నన్ను అమ్మి వేసినందుకు సంతాపపడకూడదు. యేసు సన్నిధికి వచ్చినప్పుడు ఏంటే కదా మనం పొడిచింది, ఏంటే కదా మనం సిలువ వేసింది, ఈయననే కదా దుష్టులైన మనుషుల చేతికి అప్పగించింది, నా కొరకే కదా ఆ చేతుల్లో గాయాలు, ఆ పక్కలో గాయము అని మనకు అవగాహన కలుగుతుంది. నీ పాపము గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ ద లైట్ ఆఫ్ ద రివెలేషన్ ఆఫ్ మెస్సియా, మెస్సియా యొక్క వెలుగులో ఒకటి నీ పాపం కనిపిస్తుంది. 91 కీర్తనకారుడు అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాయి. నీ కడుపులో గడ్డ ఉంది అనే విషయం డాక్టర్కి ఎలా తెలిసింది? లోపలికి లైట్ ఎక్స్రే కిరణాలు లోపలికి వెళ్ళాయి. మానవుని చూపు ప్రసరించని దూరంలోకి వెళ్ళిపోయి అమ్మా ఒక గడ్డ అవుతుంది అని చెప్పారు. ఎలా చెప్పారు? లైట్ వెళ్ళింది. లైట్ పెనెట్రేటెడ్ ఇన్ యువర్ బాడీ. నీ దేహంలోకి వెలుగు ప్రసరించింది. దాని ఫలితంగా లోపల ఉన్న లోపం తెలిసింది. లోపల లోపాలు ఉంటాయి, బయటికి లోపాలు ఉండవు. గంభీరంగా ఉంటాం, మేకప్ చేసుకుంటాం, కవర్ చేసుకుంటాం కాదు. మనకు ఒక అలవాటు, మనం పిరికోవడమే. కానీ ధైర్యవంతులాగా చీకటి కనిపిస్తే వెంటనే పాట గుర్తొస్తుంది. దెయ్యాలు ఎక్కడ వస్తే భయపడిపోయి పాట పాడుకుంటున్నాం. స్తోత్రం కాదు. కొన్నిసార్లు మన వెనకాల మనం ఏదో చూసి ఎవడో వస్తున్నట్టున్నాడు అని అనిపిస్తుంది కాదు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. చదవండి 29వ వచనం. స్తోత్రం. 29వ వచనం. గమనించండి, నేను ఇంతవరకు ఆయన చూడలేదు, కానీ నేను చేసినవన్నీ చెప్పేశాను. ఆయన నువ్వు చేసిన ఏం చెప్పాడు? 5 మంది పెనిమిట్ల వేసంగా చెప్పాడు. మీకు ఎవరికి తెలియదు, మీరు 4 అనుకున్నారు, మీరు 3 రక్తం అన్న 3 అనుకున్నాడు. డేవిడ్ రాజు పాస్టర్ గారు 2 అనుకున్నాడు. కానీ అసలు నంబర్ ఆయన చెప్పాడు 5 అని చెప్పాడు. 5 అని మీరు అందరూ అనుకుంటున్నారేమో. అసలు శిశులు ఏం చెప్పేవాడు? 6వ వాడు ఇప్పుడు ఉన్నాడు నీతో, వాడు నీ వాడు కాదని చెప్పాడు. ఏమి ఆలోచించి నేను ఏనాడు ఆయన చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నా పాపాన్ని నాకు తెలియజేశాడు. ద రివెలేషన్ ఆఫ్ ది సిన్, పాపము తెలియజేశాడు. హలో, ఒక స్టోరీ చెప్పే బాగుంది. ఆ స్టోరీ దావీదు అనుకుంటున్నాడు ఈ స్టోరీలో హీరో నేనేమో. సారీ సార్, ఈ స్టోరీలో విలన్ నేను. ఈ స్టోరీలో నాయక్ కాదు నువ్వు, కల్లాయక్ నువ్వు. ఈ స్టోరీలో విలన్వి నువ్వు. ఎవడో ఒకటి జీవితంలో మనం విలన్లాగే ఉంటాం. ఏమంటే కొన్నిసార్లు మన భార్య జీవితంలో మనకు అర్థం కలం, కొన్నిసార్లు మన భర్త జీవితంలో ఆడగలండి ఏమేనండి విలన్లో అని చెప్పరా. స్తోత్రం. ప్రతి వాడి జీవితంలో మన హీరోలం కాదు, ఎవరో ఒకరి జీవితంలో విలన్లం. ఊరియా జీవితంలో విలన్ ఎవరు? మార్గస్థుడు ఒకడు వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఆ దరిద్రుని కౌగిటిలో పడుకున్నటువంటి మేకపిల్లను వధించాడు. విలన్ ఎవరు? ఆ విలన్ నువ్వే. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, యు ఆర్ నాట్ హీరో, యు ఆర్ ఎ విలన్. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. మీరందరూ హీరోగా వింటేమో ఎన్ని స్తోత్రాలు వచ్చి ఉండేమో. ఆ మనుషులు నీవే. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, యు ఆర్ దట్ పర్సన్, యు ఆర్ దట్ మ్యాన్. స్తోత్రం. పశ్చాత్తాపడ్డాడు, ప్రభు ఆయన ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు మన పాపం ఏంటో తెలుస్తుంది. దేవుని సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:30 అక్కడ చూడాల్సిన అవసరం లేదు. మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున దేవుని వెలుగు ఎందుకు రాలేకున్నారు. కొంతమందికి చీకట్లో ఉండడం అలవాటు. విజయవాడలో ఒకసారి హోటల్కి వెళ్ళాను. హోటల్ లోపలికి వెళ్ళాను లేదు, మరి నాకు ఒక అనుమానం వచ్చింది. సడన్గా చూపుకోవడం ఏంటి అని అనుకున్నాను. గుడ్డోడు అయిపోయి నేను నడుస్తూ ఇలా నడుస్తూ ఎక్కడో కూర్చున్నాము, ఎవరు పక్కన కూర్చున్నామో ఎవరు ఎదురు కూర్చున్నామో ఏం అర్థం కావట్లేదు. ఆర్డర్ ఇవ్వండి సార్ అన్నారు. నేను ఇచ్చాను. చీకటి ఏం కనిపిస్తుంది?
కనిపించడం లేదు. మీరు ఏదో ఆర్డర్ ఇచ్చాము, నాకు అనుమానం ఏంది, నేను గుడ్డోడు అయిపోయాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది లోపలంతా చీకటి, చీకట్లో ఫోన్ చేస్తాను. నేను అడిగాను, పాస్టర్ గారు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇంత డబ్బులు ఇచ్చి చీకట్లో దొంగలాగా తినాల్సిన అవసరం ఉంది? తినేగా ధైర్యంగా వెలుగుల కింద తిన్నాం, వీధి దీపాల వెలుగులోనే తిన్నాం. ఈ దొంగలాగా మనము బిల్లు కట్టి మనము టిప్పులు ఇచ్చి చీకట్లో, సార్ విజయవాడలో అంతే చీకట్లో కూర్చొని నాకు అలవాటు, వాళ్ళకి నెల్లూరులో కూడా చీకట్లో కూర్చొని తిన్నాం అలవాటు. మనం ఎప్పుడు ఎవరికి తెలియకూడదు, మనం ఎవరో తెలియకూడదు. ఏం జరుగుతుంది అక్కడ? స్తోత్రం. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొద్దిగా లైట్లు వేయండి బాబు ఈ హోటల్ అంటే లేదు, లైట్లు వేస్తే జనాలు రాదు, చీకటి అయితేనే జనాలు వస్తున్నారు. మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారు. లవ్ ద డార్క్నెస్. వెలుగుని ఎవరు ప్రేమించడం లేదు. స్తోత్రం. ఏసే వెలుగైనాడు, యేసుని ప్రేమించడం లేదు. ఒకటి నెంబర్ 1, మెస్సియా యొక్క వెలుగులో మన పాపం ప్రత్యక్షమై, నేను చేసినవి కొన్ని అని కాదు, చేసిన ఒకటి అని కాదు, 5 మంది. ఎవరితో? 5 మంది ఎవరితో అండి? 5 మంది పెనిమిట్లు ఉండేది. కొద్దిగా ట్రాన్స్లేషన్ పొరపాటు. పెనిమిట్లు కాదు, గ్రీకు భాషలో ఆండ్రా అన్నారు, ఆండ్రోస్ అంటే నీకు 5 మంది పురుషులు ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక పురుషుని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాం. 5 మంది పురుషులు నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. 6వ పురుషుడు నీకు ఆనందాన్ని ఇవ్వలేడు. ప్రపంచంలో ఏ పురుషుడు నీకు ఆనందాన్ని ఇవ్వలేడు. ఒక్కగానొక్క పురుషుడైన క్రీస్తు మాత్రమే మీ ఆత్మ ఆనందాన్ని ఇవ్వగలడు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నంబర్ 1, మెస్సియా తనను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు పాపము ప్రత్యక్షమైంది, పాపము బయలుపరచబడింది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదవండి 21వ వచనం. స్తోత్రం. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. ఏమి ఎందుకు ఆరాధించరు? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు ఆయన. కనెక్షన్ చెప్తా, అర్థం చేసుకోండి. ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలియదు. మీరు యెరూషలేములో ఆరాధించరు. యెరూషలేములో సీయోను కొండ మీద వాడు దేవాలయం కట్టుకొని ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు గెరీసీము కొండ మీద దేవాలయం కట్టుకొని ఆరాధన చేస్తున్నారు. ఒకటి, ఈ కొండ మీద చేసేది తప్పే, ఆ కొండ మీద చేసేది తప్పే. మనల్ని ఎవరైనా అడిగితే, ఏమంటే మీ చర్చి బాగుంటుందా, ఇక్కడ చర్చి బాగుంటుందంటే మాది సూపర్ అండి, చర్చి వేస్ట్ అండి అనే కదా. యేసు ప్రభుని అడిగింది, మీది కరెక్టా మాది కరెక్టా? మీది మాది ఇద్దరిది రాంగే. ఇది యేసు ప్రభు యొక్క నిజాయితీ. స్తోత్రం. యేసు ప్రభు ఏం చెప్పాడు? అసలు ఆరాధన ఇది కాదు. ఒక కాలం వస్తుంది, పర్వతాల మీద జరిగేది కాదు ఆరాధన, గుడులలో జరిగేది కాదు ఆరాధన, గుండె గదిలో జరిగేది ఆరాధన. 4 పాటల తర్వాత జరిగే ఉద్రేకము చర్య కాదు ఆరాధన. ఇప్పుడు ఇది ఒక టైం అందరూ లేచుకున్నప్పుడు వర్షిప్ అడుగు తెచ్చుకున్న గొడ్డలు లాంటి వీళ్ళు మొత్తంగా వాడే కూడా ఉండరు. ఆరాధన చేయడానికి ఒక స్పెషల్ సింగర్ తీసుకొస్తాడు. ఆ రోజు అలాగే వర్షిప్ లీడర్ అయిన దావీదుని తీసుకొచ్చారు. దావీదు సితార వాయిస్తే దెయ్యం పోయింది. స్వతంత్రం. మన వర్షిప్ లీడర్స్ అందరూ వాయిస్తే దెయ్యాలు వచ్చేస్తుందండి. స్వతంత్రం కానీ స్తోత్రం. ఎంతమంది వర్షిప్ లీడర్స్ ఉన్నారు. అడుగు తెచ్చుకున్న గొడ్డలు వద్దు, మీరే లేచి ఆరాధన చేయండి. స్తోత్రం. ఇది మర్చిపోయి మనం స్పెషల్ వర్షిప్ చేస్తున్నాం. వర్షిప్ ఎలా ఉంటుంది? వర్షిప్ ఎలా ఉంటుంది? స్తోత్రం. అది వ్యక్తిగతమైనది. సరే, దేవుని స్తోత్రం. అమ్మా, ఒక వాస్తవం చెప్తున్నాను. యెరూషలేములో ఆరాధన చేయి అంటే ఎవరర్థం? ఒక అర్థం చెప్తా వినండి. యెరూషలేములో ఆరాధన చేయాలంటే యెరూషలేములో దేవాలయం ఉండదు. ఏమవుతుంది? ప్రభు, ఆ టెంపుల్ తోడు 46 years కట్టారండి. మామూలు టెంపుల్ కాదండి. ఆ దేవాలయం యొక్క అందాన్ని గురించి శిష్యులు మాట్లాడారు.
కానీ యేసు ప్రభు యొక్క కోణం, ఆయనకి యాంగిల్ డిఫరెంట్గా ఉంది. అందరూ అందం గురించి మాట్లాడితే ఆయన అంతం గురించి మాట్లాడాడు. మనందరూ అందం గురించి మాట్లాడతాం, వాడి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉంది. మామూలుగా లేదండి ఇది. యేసు ప్రభు చెప్పాడు, ఇంకా కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు ప్రవచనం చెప్పినటువంటి 36 సంవత్సరాలలోపు ఆ దేవాలయం కుప్పకూలింది. అందరూ అనుకుని ఈయన చెప్పకూడదండి, సౌందర్య పిపాసకుడే కాదు, అసలు ఏ సౌందర్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవాలయం బాగుందంటే కూలిపోతాడు. ఇంతసేపటికి నెగిటివ్ మాట్లాడేది స్వంతం. అంటే యేసు ప్రవక్తగా ఉండి ప్రత్యక్ష రాబో ఉగ్రత గురించి చెప్తున్నాడు. అందుకని యోహాను అన్నాడు, హలో, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పినాడు ఎవరు? సరే, ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే, ఏమి లేదమ్మా, ఎవరికన్నా బుద్ధికితే చాలు. ఎవడన్నీ మీకు చెప్పింది? యోహాను అనలేదా? రాబో ఉగ్రత తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అదా, నువ్వు దిగంబరివని నీకు తెలిపినోడు ఎవడు? నువ్వు దిగంబరివని నీకు అనిపిస్తుందేమో కానీ నువ్వు దిగంబరివని నాకు అనిపించలేదు. నిన్ను నేను ఎలా చూస్తున్నాను, ఆదిలో ఎలా చూస్తున్నాను, ఇప్పుడు కూడా అలా చేస్తున్నాను. అయినా ఈ అంజూరు బాబు డబ్బుకున్నావే, సాయంత్రం అయ్యేసరికి అవి వాడిపోయి రాలిపోతాయి కదా. మానవుడు గుర్తుపెట్టుకోండి, తన సమస్యలకు తాత్కాలికమైన పరిష్కారం చూస్తాడు, అది అంజూరు బాబు. కానీ దేవుడు శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాడు, అది చర్మపు చొక్కా. ఈ తలకాయలకు పోయింది మళ్ళీ రేపు రాదా? ఈ ఉద్యమ గుడికి పోయి తలకాయలకు మళ్ళీ రాదా? ఈ ఉద్యమ గుడికి పోయి దెయ్యం మళ్ళీ రాదా? మళ్ళీ వచ్చేలా వెయిట్ చేస్తుంది దెయ్యం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, రాబో ఉగ్రత. హలో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నయ్య, ఒక విషయం చెప్తున్నాను. రాబోయే 5 సంవత్సరాలు దేశం మీద గొప్ప కరువు రాబోతుంది. అంటే యోసేపు చెప్పలేదండి, 45 వచ్చాడు. భవిష్యత్తుల గురించి తెలియజేశాడు. మన ప్రవక్తలందరూ గతంలోనూ అలాగున్నావు, అలా లాగావు, ఇన్ని బాటిల్ లాగావు అని చెప్తున్న ప్రవక్తలే, కానీ యేసు భవిష్యత్తును చెప్పాడు. ఎవరో ఒక ఆయన పోయేదోరా నన్ను చూసి, సర్కారు తిండి తింటావు అన్నాడు. స్తోత్రం. ఏంటి దాని అర్థం అంటే, నీకు మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, నువ్వు బాగా తింటావే అన్నారు. చిన్న వయసులో ఎవరు సంతోషం. కానీ నీకేమో అన్ని నీ ఖర్చు పెట్టి చేస్తే, ఆయన నేను ఉద్యోగం లేను, నేను 10th క్లాస్ 8th క్లాస్ చదువుకుంటాడు, నాకు ఎందుకు వస్తే వచ్చింది అనుకున్నాను. ఏనాడు మనం సర్కారు తిండి తినేది లేదు. స్వర్గపు తిండి తప్ప సర్కారు తిండి మనం ఎక్కడ తిన్నాం? ఉచిత పథకాలు మనకు అప్లై చేయడం లేదు, మనకు అప్లై కావడం లేదు. స్తోత్రం. పాస్టర్ల జీతం 5,000 అంటే మనకి ఎందుకండి? మనల్ని పిలిచింది ప్రభుత్వం కాదుగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. మనకెందుకు 5,000 రూపాయలు? పిలిచిన వాడు నమ్మదగిన వాడు ఆయన జీతం ఇస్తాడు. స్తోత్రం. మీ అందరికి 5,000 జీతమేమో కానీ నాకు 50,000 జీతం ఇస్తాను పోషిస్తున్నాడు. లేదుయ్యా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మోసగాడు కాదు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, రాబో ఉగ్రతల గురించి బయలుపరిచాడు. మూడో విషయం చెప్తాను, చదవండి 22వ వచనం. మీరు ఏమా ఆరాధన అంటున్నారా? ఆరాధన మీద నీకు ఇంట్రెస్టే? ఆ పూటకు వచ్చినట్టు ఊగిపోవడం నీకు ఇంట్రెస్టే? ఉద్రేకంతో ఊగిపోవడమే. ఉద్రేకాన్నే ఉజ్జీవం అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఉద్రేకము వేరు, ఉజ్జీవం వేరు. కానీ మన వాళ్ళందరూ కాసేపు ఆ డబ్బు కొడితే కానీ, వేగంగా కొడితే కానీ, ఆ పాట మళ్ళీ పాడితే కానీ పరిశుద్ధాత్మ దగ్గర ఎదుకోమని. నాకు అర్థం, మొదటి పాటకి దగ్గర పరిశుద్ధాత్మ దగ్గర, రెండో పాట కూడా దగ్గర, మూడో పాటకి దగ్గర, 4వ పాటలో కొద్దిగా ఊపు వచ్చినట్టు పాడితే అప్పుడు చూస్తాడు పరిశుద్ధాత్మ. పాట లేదు, ఆరాధన లేదు. పేతురు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. దిస్ ఇస్ రియల్. ఇది డూప్లికేట్ మనం చేసేది. మనం ఆలోచిస్తున్న విషయం. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 22వ వచనం. ఏం చెప్తున్నాడు? అమా రక్షణ అనేది చివరి మాట యూదులలోంచి వస్తుంది. అంటే ఎవరర్థం? ఒక యూదుడు, నీ ముందు ఎవరైనా యూదుడు, యేసు అనేటువంటి యూదుడు, యూదా గోత్రపు వంశములో పుట్టినవాడు నీ కోసం చనిపోవాలి. విచిత్రమైన విషయం
రక్షించబడుతుంది. వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ. తెలివితేటలు ఎక్కువైతే ఆత్మీయత తగ్గిపోతుంది. ఎక్కువ చదివామనుకోండి, వాడు చదవడానికి ముందు పెసలు అన్నాడట, చదివితే పెసలు అన్నాడట. ఇలా ఉన్న చదువుకున్న పరిస్థితి. ఎక్కువ చదివి శరీరానికి శ్రమ తెచ్చుకోవద్దు. ఎక్కువ చదివినా కానీ పేరుకు ముందో వెనకో తోకలు కలిగి పెట్టుకోవడమే. ఏ నుంచి చెట్టు దాకా ఉన్న అక్షరాలు పెట్టేసుకోవడమే. రకరకాల డిగ్రీలు పెట్టుకుంటున్నాడు మానవుడు. మనం అర్థం చేసుకోవాల్సిన మాట. మూడో విషయం, నికోడెమస్, నీకు ఒక విషయం చెప్తున్నాను. నీవు చదివిన బైబిల్లోంచి ఒక మాట చెప్తున్నాను. అలనాడు యోహాను సువార్త 3:14-15 వచనాల్లో మోషే ఆ స్తంభం మీద సర్పాన్ని ఎలా నిలబెట్టాడు, మనుష్య కుమారుడు స్తంభం మీద సిలువ స్తంభం మీద నిలబెట్టబడాలి. ఆ పాము కాటుకు గురైనోడు రక్షించబడుతున్నాడు. ఈ పాము కలిచిన వాడు, పాపము అనే విషము లోపలికి వెళ్తున్నవాడు, వాడిని సిలువ వైపు చూస్తున్నప్పుడు, సిలువ త్యాగం వైపు చూస్తున్నప్పుడు రక్షించబడతాడు. సిలువలో చూచు కొలది శిల సమానమైన మనస్సు విరిగి కరిగి నీరగుతున్నదిరా, సిలువేనా శరణాయనురా. అయిపోయింది. ఇక నాకు శరణం ఏంటి? సిలువే. అంటే ఒక పెద్ద సిలువ చేసుకోండి, సిలువ దగ్గర కొనుక్కోవాలి కాదన్నారు. సిలువ ఆయన ప్రాణత్యాగం, హిస్ డెత్, ఆయన మరణం. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, సిలువల గురించి మాట్లాడాడు. రక్షణ కార్యం. ఒక వ్యక్తి యేసును తన చేతుల్లో తీసుకురాలన్నమాట. నాదా నువ్వు నన్ను ఇప్పుడు సమాధానంగా పూజించుచున్నావు. సకల జనుల కొరకు సిద్ధపరచబడిన రక్షకుణ్ణి నేను చూశానని కాదు, రక్షణను నా కనులారా చూశాను. ఏం చూశాను? రక్షణ కార్యాన్ని చూస్తున్నాను. ఈ శిశువు ద్వారా, ఈ మగ శిశువు ద్వారా మన వాళ్ళందరిలో జరిగే పరివర్తనను, రక్షణను నేను చూస్తున్నాను. ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఆయన ఎవరు? ఎప్పుడు చూడలేదు, కొత్త ఆయన లాగున్నాడంటే లోక పాపములు ఆయనకి తెలియదు. యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు ఆయన. ఈయనేమో యేసు ప్రభు ఏమో నజరేతులో పెరిగాడు, యోహాను గారేమో అరణ్యంలో పెరిగాడు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోలేదు. కానీ ఆయన చెప్తున్న విషయం, ఆయన అదేనండి మరీ పార్టీ ఉంది మా బంధువులు, మరీ శస్త్రులు వాళ్ళ కొడుకులేండి, ఆ యోసేపు వాళ్ళ కొడుకండి, ఆ కార్పెంటర్ కొడుకండి అనిగా చెప్పింది. ఏం చెప్పాడు? లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. దట్ ఈస్ ద ట్రూ రివెలేషన్ అబౌట్ జీసస్. ప్రకటన 13:8 రాయబడింది, జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడు చేత వధించబడింది? ఎస్, జీసస్. హల్లెలూయా. కానీ మనకు గుట్టుపేటలో వధించబడతాడు. స్తోత్రం. వాక్యంలో ఏం రాయబడింది? ఎవరి 13:8 ఏం రాయబడింది? ప్రకటన 13:8 లేదా? ముగించేస్తాను. అడిగింది नहीं हिंदी का जरूरत नहीं, आज अभी हिंदी का जरूरत नहीं, तेलुगु पढ़िए मैम सब. हाँ, जगदुत्पत्ति మొదలుకొని చాలండి. ఎప్పుడు వధించబడినాడట? గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వధించబడిన దేవుని గొర్రె పిల్లని కాదు. దేవుని స్తోత్రం. మూడో విషయం, సిలువ త్యాగాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒక ఆయన చిత్రకారుడు ఒక బొమ్మ వేసాడు, విచిత్రమైన బొమ్మని. యేసు ప్రభు తన తండ్రి ఇంట్లో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఆయన మీద సన్లైట్ పడింది. సన్లైట్ పడి నీడ వస్తుంది. ఆ నీడ సిలువ ఆకారంలో పెట్టాడు. వాటి వండర్ఫుల్ ఇమాజినేషన్. ఇది అంత అద్భుతం అండి అని అనుకున్నాను. అంటే ఆయన మీద పడి సూర్యరశ్మి పడి నీడ సిలువ ఆకారంలో కనిపించదు. అంటే సిలువ వేయబడుతున్నాడని గుర్తు చేయడానికి ఒక ప్రతీకగా ఆయన చేసినటువంటి ఆ పని, ఆ చిత్రం అద్భుతమైన చిత్రకారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి 42వ వచనం, యోహాను సువార్త 4:40. అమ్మా నీకు నమస్కారం, నువ్వు ఏం చెప్పాలని మాట్లాడతా. సిస్టర్, బావి దగ్గరికి వెళ్ళమన్నావు, మేము వెళ్ళాం, అంతవరకే నీ పని అయిపోయింది. మా మట్టుకు మేము విని
మేము తెలుసుకుని నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని మేము ఆయన చూసినాము. వచ్చి చూడమని చెప్పాక చూసాము. చూసినప్పుడు మాకు అర్థమైంది లోకరక్షకుడు అని అర్థమైంది. స్తోత్రం. మేము నమ్ముచున్నాము. స్తోత్రం. చక్కటి 39 వచ్చినాము. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. స్తోత్రం. స్తోత్రం. ఒకటి ఆ స్త్రీ మాటలను బట్టి వాళ్ళు నమ్మారు. రెండోది 41 ఆయన మాటలు విన్నందున. ఇప్పుడు మొదటగా నమ్మారు స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి నమ్మారు. రెండోది యేసు మాటలను బట్టి నమ్మారు. మూడోది అది మీరు నమ్మాలంటే ఈ విధానం 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఎవరో ఒకరు సాక్ష్యం. సాక్ష్యాలు ఉన్నాయి. మనం రిప్కా సిస్టర్ సాక్ష్యం రక్తపు మడుగులో రిప్కా. స్తోత్రం కదా. ఏమంటే ఎక్కడ ఉందంట రక్తపు మడుగులో రిప్కా. ఏమంటే తెలియదు మీకు. నరుగుతూ ఉంటే స్తోత్రం రక్తపు మడుగులో ఉన్నటువంటి రిప్కా సాక్ష్యాన్ని బట్టి ఒక సాక్ష్యం విచిత్రంగా ఉంది. రిప్కా సాక్ష్యాన్ని బట్టి మేము యేసు ప్రభువును వదిలేసాము సాక్ష్యం చెప్తుంది. ఆమె ఇంటర్వ్యూ చూశాను నేను యూట్యూబ్లో. ఇది విచిత్రం ఉంది. రిప్కా సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభువుని క్రైస్తవత్వాన్ని వదిలేసామని ఆమె సాక్ష్యం చెప్తుంది. ఈవిడ ఆమె సాక్ష్యం సత్యమా ఏమో సాక్ష్యం సత్యమా? దేవుని స్తోత్రం. ఏమంటే సిస్టర్ మీ సాక్ష్యం బాగుంది. మీ సాక్ష్యాన్ని బట్టి మేము అన్నాం. రెండోది యేసయ్య మాతో మాట్లాడాడండి. ఆయన మాటను బట్టి విన్నాం. 3 మా మట్టుకు మేము తెలుసుకున్నామండి. మాకెవరో చెప్తే కాదు. సిస్టర్ చెప్పింది మంచి సిస్టర్ ప్రైజ్ సిస్టర్. ఆయన మాటలు విన్నాం. మా మట్టుకు మేము తెలుసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా మేము ఒకటే స్లోగన్ ఒకటే మాట చెప్తున్నాం. ఆయన లోకరక్షకుడు. నేను ఇలా అరుస్తుంటే నేను మైక్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఏం చెప్పాను? లోకరక్షకుడు. ఎలా తెలిసింది? వాళ్ళు అన్నారు మేము రక్షింపబడ్డాము, మేము రక్షణ పొందాము, మాకు రక్షణ నిశ్చయత కలిగింది, అందుకని మేము డిక్లేర్ చేస్తున్నాం ఆయన లోకరక్షకుడు. రక్షించబడిన వాడు తన రక్షణ గురించి సాక్ష్యం చెప్తాడు. రక్షించబడ్డ వాడికి రక్షణ నిశ్చయత ఉంటుంది. రక్షించబడిన వాడికి రక్షణ ఆనందం ఉంటుంది. ఏమంటే సారీ చేశారా మీరు అనేది ఏం చెప్తారు? చేశానా లేదా అని ఆలోచిస్తారా? ఏం చెప్తారు? చేశాను అనుకుంటున్నానండి అని అంటారా? పక్క చేసేసండి. బా ఏం భోజనం అంటే ఆ బిర్యానీ బా సూపర్ అండి. ఇది రక్షణ. ఇంత గొప్ప రక్షణ నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి గ్రేట్ సాల్వేషన్. దేవుడి స్తోత్రం. పరలోకానికి వెళ్ళిపోతే అందరూ మా రక్షణ కొరకై నీకు స్తోత్రం అని చెప్తారట. దేనికోసం స్తోత్రం అంట? మాకు ఒక మంచి అపార్ట్మెంట్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం కాదు. మా క్యాన్సర్ను తగ్గించినందుకు నీకు స్తోత్రం అని కాదు. మా రక్షణకై నీకు స్తోత్రం. We praise God for our salvation. మన రక్షణ కొరకు మనం దేవుని స్తుతించాలి. నన్ను రక్షించాడు ఆయన. పాపపు బురదలో నుంచి నన్ను రక్షించాడు. అపవిత్రమైన జీవితంలో నుంచి 6 మంది పురుషులతో ఉన్న సాహచర్యంలో సంతోషం అనుభవించిన స్త్రీని నన్ను రక్షించాడు. హీస్ మై సేవియర్. నా గ్రామం యొక్క ఈ సమరయ ప్రాంతం యొక్క రక్షకుడు ఆయన. ప్రాచీన ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం యొక్క రాజధాని అయినటువంటి సమరయ యొక్క రక్షకుడు ఆయన. స్తోత్రం. దేవుని స్తోత్రం. రక్షణ గురించి నేను తెలియజేస్తాను. ఏమంటే మీ ప్రాణ రక్షణ కోసం దేవుడు మీకు ముందుగా పంపించాడు. అది కాదు 45 వచ్చాను. మీరు దాని గురించి వదిలేసి అన్నయ్య నువ్వేనయ్యా శివ యూదా అన్నయ్య అన్నయ్య ఇస్సాకార్ అన్నయ్య గాదన్నయ్య ఎందుకు మీరు ఆలోచిస్తారు? వదిలేసేయండి. లిమిట్. మనమైతే ఏమంటారు? రే ఇప్పుడు చెప్తా, అధికారంలోకి వస్తే చెప్తా ఒక్కొక్కడి పని అని అంటున్నారు. ఏదో ఒక రోజు నా కళ నెరవేరుతుంది, అప్పుడు చెప్తాను నీ ఒక్కొక్కడికి అని అన్నాడు యోసేపు. వదిలేసేయండి. దీని వెనకాల దేవుని ప్రణాళిక ఉంది.
నీ జీవితంలో జరుగుతున్న వాటి వెనకాల దైవ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎరగలేదు కాబట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాము. ఆ ప్రణాళిక అర్థమైన ప్రశాంతంగా ఉంటాడు. ప్రణాళిక అర్థం కాదు వాడిని తిట్టి వీడిని తిట్టి నాన్నని తిట్టి అమ్మని తిట్టి ఊరోళ్ళని తిట్టి పాస్టర్లను తిట్టి స్తోత్రం కాదా? ఈ ప్రణాళిక అర్థమైన ప్రశాంతంగా ఉన్నాడు. యోసేపు ఎంత కూలుగా ఉన్నాడు. మనల్ని ఏదో చేస్తాడు, మనల్ని ఏదో కేసులో ఇరికిస్తాడు, మనల్ని వదిలిపెట్టడు. ఫరో తర్వాత ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళందరూ జీవించలేడా? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టలేడా? మీరు అసలు మీరు నన్ను వేయలేదండి కోర్టులో. ఆయన వేయడానికి అనుమతించాడు. ఇది చెప్పాలి అన్న అర్థం అన్నాను. నాకు ఎటువంటి అన్యాయం చేయలేదు, దేవుడు అనుమతించాడు అంతవరకు. స్తోత్రం హల్లెలూయా. నరకంతో కూడా అని ఒకటి తిడుతుంటే సిరియా కుమారులకు ఆవేశం వచ్చారు. హలో, వాళ్ళు నిందించినటువంటి ఆ తిట్లన్నింటినీ దేవుడు నాకు ఆశీర్వాదముగా మార్చుకున్నాను. అన్నీ గుర్తుపెట్టుకుంటున్నా, రెడ్ బుక్లో రాసుకుంటున్నా. మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టారు లేదని కాదు, నువ్వు ఏ బుక్లో అయినా రాసుకో. స్తోత్రం హల్లెలూయా. కానీ పరలోకములో ఉండే ఒక స్మరణ గ్రంథం ఉంది, జ్ఞాపకాల పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నీకు విరోధంగా జరగబడి అన్ని రాసి పెట్టింది. స్తోత్రం హల్లెలూయా. ఈ రెండు బుక్కులు కాలిపోతాయి, కానీ ఆ బుక్ కాలని ఒక బుక్కులో నీ గురించి రాయబడింది. స్తోత్రం హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. నేనే అని చెప్పి ఒకటి యేసు పాపాన్ని బయలుపరిచాడు. నేనే అని చెప్పి రాబో ఉగ్రతను ఆయన బయలుపరిచాడు. నేనే అని చెప్పి ఆయన శిలువ కార్యాన్ని బయలుపరిచాడు. నేనే అని చెప్పి రక్షణను బయలుపరిచాడు.